7th April 2027 ఇన్ థియేటర్స్. ఏంటి, ఏ ఫిలిం రిలీజ్ అవ్వబోతోంది అని ఆలోచిస్తున్నారా? చెప్తా ఆగండి. ఒక ట్రావెలరు వారణాసికి వెళ్ళినప్పుడు కనిపించిన హోర్డింగ్స్ ఈ రెండు. ఇప్పుడు స్పెషల్గా ప్రత్యేకించి చెప్పగలదనుకుంటుందా ఏ ఫిలిం రిలీజ్ అవ్వబోతోందో 2027 April 7th అని. రాజమౌళి గారు తీయబోయే వారణాసి ఫిలిం, అదే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రాముడుగా యాక్ట్ చేస్తున్న ఫిలిము నెక్స్ట్ ఇయర్ అంటే 2027 7th April రిలీజ్ అవబోతుంది. బట్ ఆయన ప్రమోషన్స్ స్ట్రాటజీ చూడండి, ఎంత యూనిక్గా ఎంత అడ్వాన్స్డ్గా చేస్తున్నారంటే ఈ పోస్టర్స్ రెండు ఉన్నవి వారణాసిలో అనమాట. సో టైటిల్ కూడా మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఆ పోస్టర్ ఉన్నది వారణాసిలో కాబట్టి. సో అందుకే యూనిక్గా టైటిల్ కూడా పెట్టకుండా జస్ట్ April 7th 2027 ఇన్ థియేటర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అది చూడగానే నేను ఫస్ట్ లిటరల్ చెప్తున్నా, ఎడిటింగ్ చేశారేమో అనుకున్నాం ఫ్యాన్స్ ఏదో కానీ, బట్ రియల్ అది. సో డేట్ అయితే మెన్షన్ చేశారు, వారణాసిలోనే ఆ హోర్డింగ్స్ రెండు పెట్టారు. బాగా అనిపించింది అబ్బాయి, ఏంటి రాజమౌళి గారైనా ఈ విధంగా ప్రమోషన్స్ చేస్తుంది. ఫస్ట్ టైం అబ్బాయి ఏ హీరోతో కూడా ఇంతలా అడ్వాన్స్డ్గా ప్రమోషన్స్ చేయలేదు, మరి ఇంత యూనిక్ వేలో అనమాట. ఈ బాబుని ఇంకా రాముడిగా ఇంకా 2027 April 7th అది కూడా ఉగాది రోజున చూడబోతున్నాం అనేటప్పటికి మామూలుగా లేదబ్బా హైప్, పీక్ అనమాట, హైప్ మీటర్. సో ఒక పక్క ఇంకో టెన్షన్ ఏంటంటే దుబాయ్ సీన్లో కృష్ణ భగవాన్ అంటాడు కదా, నెలకి 40,000 అంటే 20,000 అంటాడు కదా. అలాగే రాజమౌళి గారు April 7, 2027 అని పెట్టాడు, కానీ దాని అర్థం అంటే 2029 అన్నట్టు బ్యాక్గ్రౌండ్లో వినపడుతుంది అనమాట. అంటే ఆయన ప్రీవియస్ తీసిన ఫిలిమ్స్ ఎఫెక్ట్ అనమాట అది. బట్ ఏమో ఈసారి చాలా ప్రీ ప్లానింగ్గా, చాలా పక్కాగా పకడ్బందీ స్కెడ్యూల్తో మూవీ షూటింగ్ చేస్తున్నారు అనిపిస్తుంది అబ్బా నాకైతే పర్సనల్గా. సో అందుకే ఇంత ప్రీ ప్లాన్డ్గా యూనిక్ వేలో చేస్తున్నారు ప్రమోషన్స్. నాకు ఎంతో గట్టిగా అనిపిస్తుంది ఈసారి April 7, 2027 వారణాసి రిలీజ్ చేసేస్తారని నాకు గట్టిగా అనిపిస్తుంది. మీరు ఎంతమందికి అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 27th April 7 రిలీజ్ అవుతుంది వారణాసి ఫిల్మ్ అని. ఇంకోటి ఏంటంటే అసలు వారణాసి ఎన్ని పార్ట్స్, 1 part, 2 part, 3 parts అనేది కూడా మెన్షన్ చేయట్లేదు అసలు. అది సీక్రెట్గానే ఉంచుతున్నారు. ఆ రోజు టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్లో కూడా చెప్పలేదు. బట్ ఒక ఇంటర్వ్యూలో అంటే షూటింగ్ స్టార్ట్ కాకముందు విజేంద్ర ప్రసాద్ గారు అన్నారనమాట, ఇది ఒక ఫ్రాంచైజీలో వదులుతున్నాం మేము, అంటే చాలా పార్ట్స్ ఉంటాయి, ఇది ఇండియానా జోన్స్ టైప్ అని. బట్ చూడాలి ఏమవుతుందో. పార్ట్స్ గురించి అయితే మాత్రం ఇంకా రిలీజ్ చేయట్లేదు, బట్ రిలీజ్ డేట్ అయితే ఇది. సో చూడాలబ్బా, ఆ రోజు అయితే మాత్రం ఈగల్లీ వెయిటింగ్. చూద్దాం. దట్స్ ఇట్ గైస్, బాయ్.